హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ వెజిటబుల్స్తో కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. మునక్కాయ, కాలీఫ్లవర్, పొటాటో, టమోటా ఇలా మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నిటితో కూడా ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 4 ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అండ్ ఒక 4 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా మొత్తం ఫ్రై అయ్యే వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయండి. సో ఈ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకోవాలి. మనకి కొంచెం స్పైసీగా మసాలాగా ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, లేదనుకుంటే కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోయిద్ది. నెక్స్ట్ కాలీఫ్లవర్ ఉంటుంది కదండి, దీన్ని నేను ఆల్రెడీ వేడి నీళ్ళల్లో క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. సో అది వేసేసుకోవాలి. నెక్స్ట్ మునక్కాయలు 2 ఇలా క్లీన్ చేసుకునే వేసుకుంటున్నాను. నెక్స్ట్ పొటాటో పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకునే వేసుకుంటున్నాను. నెక్స్ట్ క్యాప్సికమ్ ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. దీంట్లో మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మనకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలండి. బీన్స్ ఇంకా ఏమేమి వెజిటబుల్స్ కావాలో అన్నీ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ టమోటా, ఈ వెజిటబుల్స్ అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా టమోటా పైన వేసుకోవాలి. అప్పుడు ఆ వేడికి ఈ టమోటాలో ఉన్న గ్రేవీ అంతా కూడా కిందకు వస్తుంది. నెక్స్ట్ ఇలా ఒక ప్లేట్తో కవర్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచుకొని తర్వాత అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం లైట్గా కుక్ అయిన తర్వాత కారం వేసుకోవాలి. ఇది కూడా మన స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవాలి. నేను ఇక్కడైతే ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. ఇలా వేసేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ప్లేట్తో కవర్ చేసుకొని ఈ కూరని బాగా ఉడికించుకోవాలి. ఇలా ప్లేట్తో కవర్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోయిద్దండి. ఈ మొత్తం కూడా ఇదిగోండి ఈ విధంగా బాగా మగ్గిపోతుంది. అంతే, ఇంకో 5 మినిట్స్ ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోయిద్ది.